ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. నంద్యాలలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార తెలుగుదేశం పార్టీ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బరి తెగించిన టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకు అధికార పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందనే ఆరోపణలు నంద్యాలలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రలోభాలకు తెరలేపిన టీడీపీ ఓటర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా గురువారం నంద్యాలలో 42వ వార్డులో మహిళా ఓటర్లకు కుట్టు మిషన్లు పంచేందుకు రంగం సిద్ధం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా 10 కుట్టు మిషన్లు తీసుకొచ్చి 200 మంది మహిళలను పిలిచారు. దీంతో తెచ్చిన 10 కుట్టు మిషన్లు 200 మందికి ఎలా ఇస్తారంటూ మహిళలు నిలదీయడంతో పొంతలలేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ విషయంలో టీడీపీ నేతలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్టు మిషన్ల కథ అడ్డం తిరగడంతో టీడీపీ నేతలు నిరాశ చెందారు. నంద్యాలలో గెలిచేందుకు అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని వైసీపీ నేతలు నేరుగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు నంద్యాల వైసీపీ నాయకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.